మీరు సంఘాల మధ్య రుద్దుతూ ఉన్నారు. రేపటి రోజున నీ సంఘస్థుడు ఫలానా పాస్టర్ గారిని చూస్తే, ఫలానా సంఘస్థుని చూస్తే కోపపడిపోతాడు. కారణం ఏంటంటే నీవు ఇచ్చినటువంటి ఈ మాట. అందుకే మీరు మాట్లాడేటటువంటి సమయంలో సంఘంలో మాట్లాడకూడదు. మీ పర్సనల్ ఇష్యూస్ని పర్సన్ టు పర్సన్ షేర్ చేసుకోండి, సంఘాలకు సంబంధించి కాదు. కారణం ఏంటంటే దీని ద్వారానే చాలా సందర్భాలలో సంఘాల మధ్య విభేదాలు వస్తున్నాయి, సంఘాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కనుక ప్రభునందు పిల్లారా, నా ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మీ పర్సనల్ ఇష్యూస్ని పలానా పాస్టర్ గారు నన్ను తిట్టారు, నా భార్యను తిట్టారు, నా బిడ్డలను తిట్టారు అనేటటువంటి మాటలని పలానా పాస్టర్ గారితో పర్సనల్గా నువ్వు చూసుకోవాల్సినటువంటి. ఈ రోజున మీ సంఘాల మధ్య విభేదాలు గొడవలు జరుగుతున్నాయి. కనుక వీటికి నాంది పలకకూడదు అని మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా వివరిస్తున్నాను.